అందరికీ నమస్కారము. ఈరోజు టాపిక్ ఏంటంటే మన మైవిత్రి యాడ్స్ గురించి. మైవిత్రి యాడ్స్ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఎండి సార్ కూడా ఈరోజు వస్తారనేసి కూడా చెప్పున్నారు. కంపల్సరీగా ఎండి సార్ అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా బయట వస్తారనేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. 100% రావచ్చు అనేసి అనుకుంటున్నారు. సార్ వచ్చిన వెంటనే మనకు పేమెంట్ ఎప్పుడు ఎలా అనేది చెప్తారు. ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. 100% అయితే కంపల్సరీగా కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన పేమెంట్స్ అనేది మనకు కంపల్సరీగా వస్తుంది. అలాగే నిన్న ఏం జరిగిందంటే తమిళనాడు మొత్తం దగ్గర ఒక 7,000 మంది పైగా అక్కడక్కడ ఉన్న కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళేసి అశోక్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి అతను దానికి భయపడి తను ట్విట్టర్లో ఇలా టైప్ చేసి పెట్టారనమాట. నాకు ఈ విధంగా థ్రెట్ ఉంది, జనాలు ఈ విధంగా నా పైన కేసు పెట్టారు, నాకు ఏదైనా ఆపద జరగబోతుంది, దయచేసి నన్ను రక్షించండి అనేసి ట్విట్టర్లో చేశాడు. అతను పెద్ద ఫ్రాడు. మన ఎండీని దగ్గర 100 కోట్ల వరకు డిమాండ్ చేశారనేసి ఒక టాక్ ఉంది. ఇది అఫిషియల్ కాదు, అది తమిళనాడు న్యూస్లో వచ్చిన మ్యాటర్ అనమాట. కాబట్టి అతను ఒక పెద్ద ఫ్రాడు. ఇలాంటి చిన్న కంపెనీల ద్వారా అమౌంట్ తీసుకున్న కేసులు విధంగా దొంగతనం వేయడము, ఇలా క్రియేట్ చేయడం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వకండి. 100% అయితే మైవిత్రి జయం సాధిస్తారు. ఎండి సార్ బయట వస్తారు, మనందరికీ పేమెంట్ వేస్తారు. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ఓకేనా? జై మైవిత్రి.